Hello guys, welcome back to another video. మన ప్రీవియస్ వీడియోలో అయితే పైథాన్ సాఫ్ట్వేర్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసుకున్నాం. ఇన్ దిస్ వీడియో వీఆర్ లుకింగ్ ఇంటూ చాప్టర్ నెంబర్ 1 మీన్స్ వాట్ ఈస్ ప్రోగ్రామింగ్. మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి అనుకుంటే మనం ఎలా అయితే మనుషులతో మాట్లాడతామో అదే కంప్యూటర్‌తో ఒక లాంగ్వేజ్‌తో మాట్లాడితే దాన్ని ప్రోగ్రామింగ్ అంటారు. ఇక్కడ చూసినట్టయితే జస్ట్ లైక్ వి యూజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. వి యూజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్ టు కమ్యూనికేట్ విత్ ది కంప్యూటర్. ఈ పైథాన్ అనేది వన్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ ది కంప్యూటర్. చాలా అయితే లాంగ్వేజెస్ ఉంటాయి. పైథాన్, సి ప్లస్ ప్లస్, జావా, సి అని చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ పైథాన్ అనేది సమ్ సార్ట్ ఆఫ్ లాంగ్వేజ్ టు కమ్యూనికేట్ విత్ ది కంప్యూటర్. వాట్ ఈస్ ప్రోగ్రామింగ్? ఇట్ ఈస్ ఎ వే టు ఇన్‌స్ట్రక్ట్ ది కంప్యూటర్ టు పర్ఫార్మ్ వేరియస్ టాస్క్స్. ఈ పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్‌ని తీసుకొని we can instruct the computer to perform various tasks. It is about programming. What is Python? First main thing, it is simple and easy to understand, and it is pseudocode in nature, and it is understandable by the beginners. It is simple and easy to understand. It feels like reading simple English, and it is pseudocode in nature. Features of the Python: it is easy to understand, it takes less development time, and it is free and open source, and it is one type of high level language, and it is available on Linux, Windows and Macs. ఓకే. నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మనమైతే సాఫ్ట్‌వేర్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూసుకున్నాం మన పర్సనల్ కంప్యూటర్స్‌లో. టుడే ఐ విల్ స్టార్టింగ్ విత్ చాప్టర్ నంబర్ 1. ఫస్ట్ అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నట్టు వీఎస్ కోడ్‌ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ మనమైతే టైప్ చేస్తున్నాం. ప్రింట్ ఇక్కడైతే మనం ఒక సమ్ కైండ్ ఆఫ్ కోడ్ అయితే రాసాం. ప్రింట్ డబుల్ కోట్స్ హెల్లో వరల్డ్. దీన్ని ఫస్ట్ మనమైతే సేవ్ చేయాలి. ఏ ఫార్మాట్‌లో స్టోర్ చేయాలంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్‌లో ఆటోమేటిక్‌గా ఉంటది. మనమైతే పైథాన్ అనే దాంట్లో సేవ్ చేయాలి. యెస్. ఇక్కడ చూసినట్టయితే అన్‌టైటిల్డ్ డాట్ పీవై. పీవై అనేది ఒక ఎక్స్‌టెన్షన్ టైప్ అన్నమాట. ఈ పీవై అనేది ఎగ్జిక్యూటివ్ ఫైల్ అన్నమాట. అంటే లైక్ డాట్ పీడీఎఫ్, డాట్ జేపీఏజీ లాగా ఈ వీఎస్ కోడ్‌లో పైథాన్ లాంగ్వేజ్‌కి డాట్ పీవై వస్తేనే మనం కోడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయగలం. కోడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫస్ట్ మన ప్రోగ్రామ్ మన కంప్యూటర్‌లో సేవ్ అయ్యి ఉండాలి. అప్పుడు డాట్ పీవై అనేది వస్తది. అప్పుడు మన ప్రోగ్రామ్స్ ఆర్ మన కోడ్స్‌ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే. వాట్ ఆర్ మాడ్యులస్? మాడ్యులస్ అంటే లైక్ మనం ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్టయితే గిట్‌హబ్. గిట్‌హబ్‌లో చాలా మంది ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేస్తా ఉంటారు. దాన్ని మనం అట్లా నేర్చుకోవాలి అంటే ఇక్కడ చూడొచ్చు ఓపెన్ ఎడిటర్స్. యాహ్! మనమైతే వాట్ ఈస్ సింప్లీ మోడ్‌లెస్ అంటే ఇట్స్ ఎ ఫైల్ కంటైనింగ్ కోడ్స్ విచ్ ఈస్ రిటెన్ బై సంబడీ ఎల్స్ యూజువల్లీ విచ్ ఈస్ ఇంపోర్టెడ్ అండ్ యూజ్డ్ ఇన్ అవర్ ప్రోగ్రామ్స్. మనమైతే లైక్ గిట్‌హబ్బే తీసుకోండి. గిట్‌హబ్‌లో చాలా కోడ్స్ అయితే ఇక్కడ జస్ట్ ఓపెన్ ఫోల్డర్ అని క్లిక్ చేస్తే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న గిట్‌హబ్ ఫైల్స్ అన్నీ వస్తాయి. దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని వీ కెన్ చేంజ్ ఆర్ ఆల్టర్‌నేట్ అండ్ రైట్ అనదర్ కోడ్స్ యాస్ వి వాంట్. Okay, what is pip? Pip is a package manager for Python which you use install a module on your system. Pip అనేది we can install any modules in our Python. Like నేను ఇక్కడ pip install Flask. Flask అనేది టైప్ ఆఫ్ మాడ్యూల్. ఫ్లాస్క్ అనేది మన పైథాన్‌లో ఇన్‌స్టాల్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ అయిపోయింది. మనం ఇంకా కావాలంటే ఎన్ని మాడ్యూల్స్ అయినా ఇన్‌స్టాల్ చేయొచ్చు. యాహ్! ఇక్కడ చూసినట్టయితే పిప్ అనేది మన ఎక్స్‌టర్నల్ మాడ్యూల్స్ ఏదైతే టెన్సర్‌ఫ్లో అనేది ఉందో ఇది సక్సెస్‌ఫుల్ పైథాన్ మన కంప్యూటర్‌లో ఇన్‌స్టాల్ అయ్యింది. ఇలా అయితే మనం పిప్స్‌ని యూజ్ చేసి మనం ఎక్స్‌టర్నల్ మాడ్యూల్స్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మాడ్యూల్స్‌లో కూడా టైప్స్ ఉంటాయి. బిల్ట్ ఇన్ మాడ్యూల్స్ లైక్ ఓఎస్, ఏబీసీ ఎక్సెట్రా. లైక్ చూసినట్టయితే ఇక్కడ మనం ఇంపోర్ట్ ఓఎస్. ఇదనేది ఒక మాడ్యూల్ అన్నమాట. ఇది బిల్ట్ ఇన్ మన వీఎస్ కోడ్‌లోనే ఉంటాయి బిల్ట్ ఇన్. ఎక్స్‌టర్నల్ మాడ్యూల్స్ అంటే దే నీడ్ టు ఇన్‌స్టాల్ యూజింగ్ ది పిప్. మనం ఇంత టెన్సర్‌ఫ్లో చూసాం, ఫ్లాస్క్ చూసాము, ఎలా అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలో చూసాం. యూజింగ్ పైథాన్ యాస్ ఎ కాలిక్యులేటర్. వాట్ ఈస్ మీన్ బై ఆర్‌ఈఎల్‌పి? ఓకే. మనకి పైథాన్ మీరు అర్జెంట్‌గా యూజ్ చేయాలి అనుకుంటుంటే దీన్ని ఆర్‌ఈఎల్‌పి అంటారన్నమాట. ఇక్కడ మీకు ఇది జస్ట్ మీరు పైథాన్ యాహ్! ఇట్స్ రన్నింగ్. నౌ వి కెన్ గివ్ ఎనీ కమాండ్ 9 + 4 13. మనకి క్విక్‌గా అవుట్‌పుట్ రావాలంటే ఈ టర్మినల్ బ్లాకింగ్ దీన్ని ఆర్‌ఈఎల్‌పి అంటారనమాట. ఈ ఆర్‌ఈఎల్‌పిని యూజ్ చేసుకొని మన కమాండ్స్‌ని మనం ఈజీగా చేసుకోవచ్చనమాట. దీన్ని ఆర్‌ఈఎల్‌పి అంటారు. ఓకే. దిస్ ఓపెన్స్ ఆర్‌ఈఎల్‌పి విచ్ ఇస్ ఆర్ రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ లూప్. రీడ్, ఎవాల్యుయేట్, ప్రింట్ లూప్. వాట్ ఆర్ కామెంట్స్? కామెంట్స్ ఆర్ జస్ట్ లైక్ మనం ఏదైనా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ అయితే రాసాం. ఇక్కడ హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ అయితే రాసాం. మనకి కొన్ని కామెంట్స్ కావాలి. కామెంట్స్ ఆర్ జనరల్లీ రిప్రజెంటెడ్ బై హ్యాష్‌ట్యాగ్. ఒక కామెంట్ రాస్తాం. ప్లీజ్
ఇక్కడ ఒక కామెంట్ అయితే రాసాము. ప్లీజ్ డు నాట్ ఎగ్జిక్యూట్ మీ కామెంట్ అయితే రాసాం. ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టడం వల్ల మనం పైథాన్ ఇంటర్ప్రిటర్ ఏమైతే ఉందో ఆ లైన్ ని మాత్రం ఎగ్జిక్యూట్ చేయదు. ఇప్పుడు చూసినట్టయితే చూడండి. హలో వరల్డ్ హలో వరల్డ్ ఎర్రర్ అయితే లేదు. ఎందువలన అంటే ఈ హ్యాష్ ట్యాగ్ పెట్టడం వల్ల మన పైథాన్ ఇంటర్ప్రిటర్ కి ఇట్స్ ఏ కామెంట్ అనేది తీసుకుంటది అనమాట. కామెంట్స్ లో కూడా చాలా 2 టైప్స్ ఉన్నాయి. సింగిల్ లైన్ కామెంట్స్, ఇది మన సింగిల్ లైన్ కామెంట్స్. ట్రిపుల్ లైన్, డబుల్ లైన్ అంటే మనకి ట్రిపుల్ లైన్స్ రావాలంటే జనరల్లీ వీ కెన్ రిప్రజెంటెడ్ బై ట్రిపుల్ కోట్స్. ట్రిపుల్ కోట్స్ లో పెట్టేసి ఇక్కడ మనం కామెంట్స్ రాసేసుకోవచ్చు. ఆర్ ఎగ్జాంపుల్ ఈ కోడే కామెంట్ అవ్వాలనుకుంటే జస్ట్ క్లిక్ కంట్రోల్+/ కొడితే ఇది కామెంట్ అయిపోద్దనమాట. మనకి డబుల్ కోట్స్, ట్రిపుల్ కోట్స్ రావాలనుకుంటే ఆ కామెంట్‌ని మీరు ట్రిపుల్ కోట్స్‌లో పెట్టుకోవాలి. 2 లైన్స్ ఆర్ మోర్ దెన్ 3 లైన్స్‌లో రావాలనుకుంటే ఆ కామెంట్స్‌ని మీరు ట్రిపుల్ కోట్స్‌లో పెట్టుకోవాలి. ఆర్ ఈ టైప్స్ ఆఫ్ ది కామెంట్స్. దట్స్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్.